చికెన్ లాలీపాప్ ప్రాన్స్ ఏంటివి? ప్రాన్స్ అంటే చిన్న చిన్నగా ఉంటాయి మళ్ళీ పెద్దగా అవుతాయి కదా. రొయ్యలు ఫింగర్ బౌల్ తెప్పిస్తా. ఫింగర్ బోల్స్ అంటే అది ఫింగర్ బౌల్ అంటే ఇటీ అన్న అదా ఫింగర్ బోల్. ఇట్లా పెట్టి చేయి కడుక్కుంటాను దీంట్లో. బాత్రూమ్ లో కడుక్కోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు కడుక్కుతున్నావు? ఇక్కడ కడుక్కుంటే ఈజీగా అయిపోతుంది. నేను కడుక్కున్నా నీకు సపరేట్ గా ఇస్తారమ్మా. కారం ఉందరా? కారం ఉండదు. చెప్పు. ఉండదమ్మా. అబద్ధం చెప్తున్నావు. ఒకసారి కొరికి తెలుసా నీ కారం ఎందుకు పెడతాను చెప్పు. నేను బాగుందా? సూపర్. చికెన్ వాళ్ళ అమ్మని ఏమంటారు? చికెన్ వాళ్ళ అమ్మనేమంటారు? చికెన్ కీమా. చికెన్ వాళ్ళ నాన్నని ఏమంటారు? చికెన్ కీమా అన్నారు కాబట్టి ఇక్కడ చికెన్ నాన్న అంటారు. కాదు, చికెన్ కబాబ్. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. చికెన్ స్నానం చేస్తే ఏమైతుంది? ఇదైతే కరెక్ట్ చెబుతారు, తడిసిపోద్ది. కాదు, శవర్మా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. ఓకే ఓకే ఓకే. రోజా గారు వాటర్ కావాలి, బాటిల్ వాటర్. అబ్బా నాకు ఆఫ్ ఉంది. నేను తినమన్నప్పుడే నువ్వు తినాలి, తినద్దు. ఏం టార్చర్. ఇది చిల్లీ పన్నీర్. చిల్లీ పన్నీర్ మరి చిల్లేది? మీ ఇంటి పేరు ఏంది? పాల్ అపార్ట్మెంట్. పాల్ అపార్ట్మెంట్. పాగల్ అపార్ట్మెంట్స్. పాగల్ కాదోయ్. ఇంటి పేరు అంటే అది కాదు, సర్నేమ్. మా ఇంటి పేరు సర్నేమ్ కాదు, పాల్ అపార్ట్మెంట్. ఈ రెస్టారెంట్ పేరు తెలుసా నీకు? మిస్టర్ రాజు. తెలుసా? ఆపు సెక్యూరిటీ చెప్పిన కదా, మిస్టర్ రాజు మిర్చి హోటల్. అది సూపర్. ఇది ఎలా ఉంది నీకు? సూపర్ ఉంది. ఏయ్ ఫింగర్ బౌల్ కాదా ఇది? నువ్వు సూపర్ రా. థాంక్యూ అన్నయ్య. చాలే. అగో నువ్వు ముంచుకా. సుధీర్ అన్నని నేను ఏమంటాను తెలుసా? ఏమంటావు? సుధీర్ అంకుల్ ఏమంటాడు అప్పుడు? సుధీర్ అంకుల్ కి పెళ్ళి మంచి మంచి కట్టుబాట్లు సార్. బిగ్ బాస్ హౌస్ లో నాతో పాటు ఇంకెవరున్నారు? నాకు ఇంకా పెళ్లి కాలేదమ్మా. అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను, మంచి పైరగాలి చీల్చి పెరిగినాను. ఏది కోరి గిల్లి కజ్జా పెట్టుకోను, నిన్ను చూస్తే గిల్లకు, నిన్ను చూస్తే గిల్లకు ముందులేదు. హాయ్ హాయ్ హాయ్. ఇక్కడ ఏమొస్తుంది? పట్ట ఏం రాదు, ఇదే ఉంటుంది. ఓపెన్ చేస్తుంది. మిసాల్ రాజ్ మిలిటరీ హోటల్ ఫుడ్ ఎలా ఉంది చెప్పు. అలాగే సూపర్ ఉంది. అను ఒక్క పిల్లతోనే నా వల్ల కావట్లేదంటే డ్రామా జూనియర్స్ లో అంతమంది పిల్లలతో వీళ్ళు షూటింగ్ ఎలా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నేను జీ తెలుగులో వస్తాను, మీరు అందరు తప్పకుండా చూడండి. ఎందులో వస్తావు? జీ తెలుగులో. డ్రామా జూనియర్స్ జీ తెలుగులో వస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఎక్కడ వాయిస్ వినపడుతుంది, పిల్ల కనపడుతుంది. వెనకాల ఏం చేస్తున్నావు నువ్వు? ముందుకు కదా రావాల్సిందే. సరేదా ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చొని తినుకుంటూ మాట్లాడదాం, ఓకేనా? అబ్బా నేను ఇక్కడ కనపడను, కూర్చుంటే నాకు హై రాదు, అందుకని ఇక్కడికి కూర్చుంటున్నాను. అమ్మో సరే జాగ్రత్త కూర్చో. అట్ట కాదు, ఇట్ట కూర్చో. అట్లెందుకు? అది ప్లేట్ స్పూన్ ఇయ్యవా? ఇస్తా, ఇదిగో. సర్లే, నువ్వు వెజ్జా నాన్ వెజ్జా? ఇగో అది. ఇది తింటావా? ఇది చికెన్ అమ్మా. తింటాను. తింటావా? సరే, ఇదేం తెలుసా? ఏంటిది? చికెన్ లాలీపాప్. చికెన్ లాలీపాప్.
లాలీపాప్ తిను బాగుంటది. చేర్స్. ఇట్టను ఇది ఊడిపోయినా పర్లేదు, చేత్తో పట్టుకోవచ్చు. పట్టుకో. వద్దు, నా హ్యాండ్ ఖరాబ్ అవుతుంది. ఇది తీసుకుంటా. అసలు హ్యాండ్ ఖరాబ్ అయితే ఫింగర్ బాల్ తెప్పిస్తా. ఫింగర్ బోల్స్ అంటే అన్న ఓ ఫింగర్ బాల్ తీసురా అన్న, చూపిస్తా నీకేంటో ఫింగర్ బాల్ ఉంటే. సరే. అంతలో తినమ్మా, తినొచ్చు. పట్టుకో. ఏంటి చెప్పాగు, వచ్చినాక చూస్తాను. అంతలో తినరా, వచ్చింది ఫింగర్ బాల్. రైట్ హ్యాండ్ తో ఫింగర్ బోల్ ఏంటి అసలు? వస్తుంది. నేను ఫస్ట్ తిని చెప్తా. వస్తుందమ్మా, వచ్చినాకనే తింటా. అది వచ్చేదాకా తింటాం కాదమ్మా, తినేసే ఫస్ట్ ఒక కొరుకు చెబుతా. ఆకలేస్తుంది. నా హ్యాండ్ చూడు ఎట్లా గలీజ్ అయింది. ఏం కాదు, మనం టిష్యూతో చేసేయచ్చు. దా చీర్స్. ఊడిపోయేలా పడుతున్నావు. అంత గట్టి కొట్టకూడదమ్మా. అంతే చాలు, తినేసి పెట్టు. తినాలి కదరా. మనకి ఇన్నే చారు. ప్రాన్స్ తింటావు నువ్వు? ప్రాన్స్ ఏంటివి? ప్రాన్స్ అంటే చిన్న చిన్నగా ఉంటాయి, మళ్ళీ పెద్దగా అవుతాయి కదా. రొయ్యలు. అది ఫింగర్ బౌల్ అంటే. ఇటీ అన్న అదా ఫింగర్ బోల్. ఇట్లా పెట్టి చేయి కడుక్కుంటాను దీంట్లో. మీ దగ్గర ఉంది కదా, అది ఎక్కడ ఉందండి? పంపించేసి, అది అయిపోయింది. ఇది రెండోసారి. చెయ్యి ఎక్కడ కడుక్కుంటారు? నీ ముక్కులో. ఇక్కడ బాత్రూమ్ లో కడుక్కోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు కడుక్కుతున్నావు? కొరుకుతున్నావు కదా, కడుక్కున్నా అంటే అక్కడ కడుక్కోవచ్చు, ఇక్కడ కడుక్కోవచ్చు. ఇక్కడ కడుక్కుంటే ఈజీగా అయిపోతుంది. నేను కడుక్కున్నా, నీకు సపరేట్గా ఇస్తారమ్మా. అరే నా తెల్లే, ఇదిగో తుడిసేసి. ఓకే, నీ కాళ్ళు మళ్ళీ తెప్పిస్తా తిన్న తర్వాత. ఓకే తిని ఇంకా స్టార్ట్ చేయి. ఇప్పుడు తిను. కారం ఉండదు. చెప్పు. ఉండదమ్మా, చెప్తున్నావు. ఒకసారి కొరికి తెలుసా? నీ కారం ఎందుకు పెడతాను చెప్పు. నేను బాగుందా? సూపర్. అది చెప్పాక నీ కారం పెట్టినానమ్మా నేను. ఇగో ఇదేంటి? అది పట్టుకోవడానికి పేపర్ అంతే, పడేసి. అది వద్దు. ఓకే వేస్ట్. అది నన్ను తినమంటావు అక్క? ఉండు, నీతో మాట్లాడాలి. నేను తెలుసా నీకు కదా? నేను చెప్పు. నన్ను ఎక్కడ చూసావు? బిగ్ బాస్ లో. నువ్వు ఏ క్లాస్ రా? యూకేజీ బిగ్ బాస్ ఎందుకు చూసావు? అప్పుడు నేను నర్సరీ ఉన్నప్పుడు చూసిన. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నా ఫుడ్ వీడియోలు చూసావు నువ్వేమన్నా? చూసినా. బాగుంటుందా? అప్పుడు నువ్వు శ్రీవల్లితో వీడియో చేసినా కదా, అది చూసినా. శ్రీదేవి గారు అది కూడా మీ డ్రామా జూనియర్స్ అప్పుడే. ఆవిడప్పుడు జడ్జి మీ డ్రామా జూనియర్స్ కి. అప్పుడు చేసే మేడం గారితో. అవునా? లాస్ట్ సీజన్ మేడం గారే. రోజాతో చేయలే, చేస్తా. రోజాకి బిజీ కదమ్మా. అక్కడికి వస్తే ఇప్పిస్తావు మరి నువ్వు రోజాతో చెప్పి. అనిల్ మామతో కూడా చేశాను నేను వీడియో తెలుసా? ఎప్పుడో చేసా. సరే దీని మిగిలింది నేను. ఇది మటన్ దమ్ము. ఇది మిక్స్డ్ పులావ్. పొలం కాదు, పులావ్. దాంట్లో చికెన్ ఉండిద్ది, మటన్ ఉండిద్ది, ఫిష్ ఉండిద్ది, ప్రాన్స్ ఉండిద్ది. అమ్మో నేను చికెన్ తింటాను, ఫిష్ తినను. తింటున్నావు కదా. నేను ఫిష్ తినను. సరే ఫిష్ తీసేసి తిన్నావు, ఓకేనా? దీంట్లో కూడా ఫిష్ ఉందా? లేదు చికెన్ అమ్మా. అంతేనా? బాగుందా? చిన్న చెవస్తాగు. నచ్చిందా లేదా చెప్పు నీకు? సూపర్ ఉందా? దీన్ని ఎంజాయ్. అదేంటో తెలుసా నువ్వు తండ్రి? ప్రాన్స్. రొయ్యలు. ప్రాన్స్ అంటే ఏంటి నాకు తెలీదు. చిన్న చిన్నవి ఉంటాయి అని చెప్పావు కదా ఇందాక నువ్వు. చెరువులో ఉంటాయి. చేపలతో పాటు ఉంటాయి, ఫిష్ తో పాటు. ఫిష్ చాలా ఫ్రెండ్. ఇది ఫిష్ కాదులే. బాగుందా? ఇదంతా తిన్నాక చెప్తా. తింటే తెలిసి బాగుందా లేదు. ఆగుతా. సరే ఓకేలే కానీ తిన్నాక చెప్తాను. దెబ్బ మీద దెబ్బ. తిన్నదాకా మాట్లాడొద్దు అంట, అంతే కదా?
తినమన్నప్పుడే నువ్వు తినాలి, తినద్దు. ఆకలేస్తుందమ్మా. తినమన్నప్పుడే తినాలి. సరే వద్దు తిన్నదాకా ఆగుతాలే. అవును అసలు ఈ డ్రామా జూనియర్ ఛాన్స్ వచ్చింది. తినేదాకా మాట్లాడదేమో ఇంకా మొత్తం అరిగిపోయేదాకా మాట్లాడదక్క. అన్నా ఇది ఏంటి అసలు? ఉల్లిపాయ. ఇది మంచూరియా. మంచూరియా. వెజ్ వద్దా అసలు మనకి? వెజ్. వెజ్ వద్దా? వెజ్ అంటే వెజ్. వెజ్ కా హై? ఇది చిల్లీ పన్నీర్. చిల్లీ పనీరా? మరి చిల్లీని కలిపేస్తారు. దీంట్లో చిల్లీ ఉండదు, అక్కడ అంటే లాఫ్స్ పడతాయి. ఇది చిల్లీ. ఇదిగో ఇదిగో చిల్లీ. ఇది తింటావా పన్నీర్ తింటావా? నిముకు తింటా. సరే ఓకే డన్ కూల్. నేను తింటాలేమ్మా. చికెన్ తెప్పి నేను కొంచెం చెప్పి. చికెనే. ఇదేంటో తెలుసా? ఏంటి? చికెన్. సరే ప్రాన్స్ తింటావా? ప్రాన్స్ ఏంటి? ఇందాక తిన్నావుగా. ఇది కోకోనట్ ప్రానా? కోకోనట్ ప్రాన్ అంటాం. ఇది టేస్ట్ అంటే కోకోనట్ అంటే చెప్పు తెలుగులో. కోకోనట్ అంటే నీకు ఇందాక ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు అన్నావు. సరే కొబ్బరి అంటే కోకోనట్లు కానీ నీకు 1 2 3 కూడా వచ్చా? హిందీ ఎందుకమ్మా? తెలుగు కూడా చాలా. నాకు హిందీ రాదు. నీకు హిందీ వచ్చా? తెలుగులో మాట్లాడి నేను హిందీలో మాట్లాడతాను. వాళ్ళకి అర్థం అవ్వాలిగా. అర్థమైతేనే కానీలే. సరే నీ పేరు ఏంటంట? నీ హిందీలో ఏమంటారు చెప్పు. సుబ్రహ్మణ్యం. ఇదే సుబ్రహ్మణ్య. నీ పేరు ఏమిటి అని అడగడానికి హిందీలో ఏమంటారు? मेरा नाम है तो आपको पता है क्या? मेरा नाम तो ईरिया सुब्रमण्यम है. అంత మాట్లాడింది కరెక్ట్ హిందీ అది. మళ్ళీ అన్న నేను మాట్లాడి అందుకి చెప్పు. बोलते नहीं है. बानू पता नहीं है बानू तुम कहां से आए? హిందీ ఎవరు నేర్పించారమ్మా నీకు? స్కూల్లో హిందీ నేర్పించారా? దూరం ఫస్ట్ టైం దీనికి భయపడతా. ఓకే స్కూల్లో హిందీ కూడా నేర్పించారు. ఏ స్కూల్ నువ్వు? ఫ్లోటింగ్ డ్రీమ్స్. వద్దులే మీ నాన్న వేరు వద్దులే. నేను అర్థం చేసుకుంటా కానీ మీ ఇంటి పేరు ఏంది? పాగల్ అపార్ట్మెంట్స్. పాల ఇంటి పేరంటే అది కాదు, సర్నేమ్. మా ఇంటి పేరు సర్నేమ్ కాదు, పాల అపార్ట్మెంట్. మీరుండే అపార్ట్మెంట్ పేరు కాదమ్మా. దీనికి అర్థం కాదు, నాకు అర్థమైపోయింది. అపార్ట్మెంట్ నామ్ నహీ హే, తుమ్హారా సర్నేమ్ హే. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. దానికి అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు, నాకైతే అర్థం కావట్లేదు. సరే ఓకే ఇప్పుడు బిర్యానీ తిందామా? చికెన్ బోల్ ఇదే తిందా. బిర్యానీ కూడా ఉంది, వైట్ రైస్ ఉంది. ఇదిగో దప్పలం తెప్పించా నీ కోసం. దప్పలం. దప్పలం అంటే ఏంటి తెలుసా నీకు? ఇట్లా నీళ్ళలో దీంట్లో ముంచుతా. ముంచి తిను బాగుంటది. వద్దు ఏ ఊరికే ఊరికే. చికెన్ నువ్వు తినేసి వదిలేసినావు కదా. తినేసే చికెన్ కాదు ఇదంతా ఏంటి? బోన్. తిను. బోన్ ఎంత తింటావు? తిను ఫస్ట్. ఏ బోన్ తిను. ఏ బోన్ తిను నువ్వు దాని ఉండు. ఇదిగో మనం ఇప్పుడు రైస్ ఇక్కడ మిక్స్డ్ బిర్యానీ బాగుంటది, మటన్ దమ్ము బాగుంటది. నువ్వు తిన్నాక నన్ను అడుగు, మొత్తం తినాలి. తినేస్తా అన్న. ప్లేట్ తీసురా అన్న. చిన్న ప్లేట్ లో పట్టదన్నా. నీకు ఒక్క ముద్ద పెద్ద ఎక్కువ పెట్టలే. ఒకటేనే చాలు చాలు కదా. అబ్బా వద్దన్నగరా. అది చికెన్ అమ్మా. ఇదేంటి? చికెన్. ఇది ఆనియన్. ఇగో నేను ఈ స్టైల్ లో బాగున్నాను. క్రేజీ ఉన్నావు తెలుసా నువ్వు. ఒక ఫోటో ప్లీజ్. వీడియోనే ఉందమ్మా, ఫోటో ఎందుకు? ఒక ఫోటో తీస్తే ఏమైతది? ఇది అయిపోయినాక. సరే అయిపోయినాక తీసి పెడతాలే. నువ్వేంటంత చేసావు? ఇగో మొత్తం పోసేసుకో.
మొత్తం కాదు వీడియో అయిపోయినాక తింటా మొత్తం వీడియో ముందు తినకూడదు అంతా ఓకేనా నాకేం తింటే పిచ్చుకొని నాకు అంతే చాలు మరి ఎక్కువ తినవన్నావు కదా నువ్వు అందుకే కొంచెమే పెట్టా ఎందుకు మర్చిపోయా ఈ రెస్టారెంట్ పేరు తెలుసా నీకు తెలీదు చెప్పనా చెబుతావా చెప్పు మీసాల రాజు మీసాల రాజు తెలుసా సెక్యూరిటీకి చెప్పింది కదా మీసాల రాజు అని అప్పుడు విన్నావా మీసాల రాజు మిలిటరీ హోటల్ మీసాల రాజు మిలిటరీ హోటల్ అది సూపర్ ఇది ఎలా ఉంది నీకు సూపర్ ఉంది నచ్చిందా లోపల దీని లోపల మొత్తం లేదు ఫిష్ లేదు చికెన్ ఉందంటే అంతే లోపల ఎందుకుంటాయి అమ్మాయి అయ్యో ఇదేమో చినిగిపోయింది ఏం కాదు చినిగిరా ఏం కాదు ఏదో అక్కడ తినం కదా గుచ్చుకుంటుంది మరి గుచ్చుకుంటుందా నువ్వు గట్టిగా వచ్చితే ఎందుకు గుచ్చుకోదు వత్తకుండా తిను ఈ చికెన్ గ్రేవీ ఉంది కదా దీంట్లో వేసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్ నువ్వు ఇప్పుడు డ్రామా జూనియర్స్ చేస్తున్నావు కదా నువ్వు స్కూల్ యూకేజీ మరి నీ ఫ్రెండ్స్ అందరూ నేను టీవీలో చూసి ఏమన్నారు ఏం చెప్పారు నీతో ఇది आपका स्किट अच्छा है అన్నారు హిందీలో చెబుతారు మీ ఫ్రెండ్స్ అందరూ హిందీలో చెప్తారు మీకు అందరూ తెలుగు హిందీ రెండొచ్చు ఓకే ఓకే అమ్మ నీకు వచ్చి నాకు రాదులే కానీ నీ టీచర్స్ ఏమన్నారు చెప్పు నేను చూసి స్కిట్స్ లో నిన్ను రోజా గారితో అనిల్ మామతో చూశారు కదా టీచర్స్ వాళ్ళు ఏమన్నారు సూపర్ అంటున్నారా ఏమన్నారు అంతే చెప్పనా చెప్పు అప్పుడు వాళ్ళు నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను పనిష్మెంట్ ఇచ్చింది ఎందుకు వాళ్ళతో మాట్లాడుతున్నా కదా పిల్లలు వాళ్ళతో క్లాస్ లో మాట్లాడుతున్నాం పనిష్మెంట్ ఇచ్చిందా క్లాస్ లో కాదా అక్కడ డ్రామా జూనియర్స్ లో మాట్లాడుతున్నాం బ్లడ్ వస్తుంది బ్లడ్ కాదమ్మా అది నాకు భయం వేసిందే డ్రామా జూనియర్స్ లో మాట్లాడుతున్నాం స్కూల్లో పనిష్మెంట్ ఇచ్చారా అదిలే అమ్మ నిజంగా ఫోన్ ఇచ్చు చేద్దాం కానీ నువ్వు తింటున్నా మాట తిందాం ఎందుకు ఊరికే జుట్టు కదిలిస్తా ఉంటావు వెనకే ఉంచి బాగుంది ముందు కొద్దిగా నీకు డ్రామా జూనియర్స్ లో నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా ఓ మాదిరిగా కూడా కనపడలేదా తిన్నా మాట అని తెల్లారదా నువ్వు తింటానే ఉంటావు నేను చూస్తానే ఉంటా నీకు తిన్నాక మాత్రం నువ్వు తినదు నేను తినేంత నేను చచ్చిపోతా నేను బతకను నువ్వు తిన్నాక మాట్లాడు అన్నా అమ్మా తిన్నాను నువ్వు తిన్నాక నేను తినాలే అప్పుడు దాకా మొత్తానికి అయితే చికెన్ బాగా నచ్చింది నీకు ఇంకోటి తెప్పినా ఇది తింటావుగా ఒక దేశాలు ఇంకా నీ అందరికి ఇది ఒక చాలు నీ అందరికి ఇదంతా ఇది మటన్ దమ్ బిర్యానీ ఇది ఇంకోటి తీసుకురా తీసుకురానా చెబుతా చెప్పా అందుకే ఇంకోటి తెస్తానని చెప్పింది నీకు రావు తెలుగు పోయమ్స్ వచ్చా తెలుగు పోయమ్స్ రావు ఇంగ్లీష్ పోయమ్స్ వచ్చా ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ పోయమ్స్ అమ్మా ఏంది బ్రో ఇది మాట్లాడితే హిందీ మాట్లాడింది ఇంగ్లీష్ వచ్చా తెలుగు ఇంగ్లీష్ అంటావు ఏబిసిడీలు వచ్చా నీకు యు నో ఆల్ఫాబెట్స్ జీ తెలుగులో నువ్వు డ్రామా జూనియర్స్ చేస్తున్నావు కదా ఆగను నేను అడుగుతాను చెప్పాల్సిందే రోజా అక్క ఉంది కదా రోజా అక్క మీరు అది జీవితుంటే మీద కొత్తదే నాకు జాగ్రత్త పళ్ళు పడతాయి ఇంకోటి వస్తుంది పక్కన పెట్టేది కావాలంటే గట్టిగా ఉన్నాయి మీద ఏ ఊరు మీదే హైదరాబాదేనా నాది కదా తెనాలమ్మా చెప్పు ఏం చెప్పాలి తెనాలి అరే తెనాలి ఊరి పేరే తెనాలి మై ఊరి నేమ్ ఈస్ తెనాలి చిన్నపరివి నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను నాకు తెలియదు నేను మర్చిపోయా ఉంది ఎవరు చెప్పారు తెలియలేదని నువ్వు నన్ను క్వశ్చన్ ఆన్సర్ చెబుతా ఎన్నిసార్లు చెప్పాలమ్మా తెనాలి దగ్గర చిన్నపరివి అదే ఊరి పేరు అమ్మా ఓకే డన్ కూల్ నేను అడుగుతా ఇప్పుడు మొన్న అనిల్ మామ షూటింగ్ వెళ్ళావు కదా చిరంజీవి గారు షూటింగ్ వెళ్ళావు అవునా చిరంజీవి గారిని చూసావు నువ్వు
చూసావా? మాట్లాడలేదు. మాట్లాడలేదా? సార్ షూట్ లో ఉంటారు, బిజీగా ఉంటారులే కానీ అక్కడ ఆ సెట్ లోకి వెళ్ళి షూటింగ్ చేయటం. అక్కడ వాచ్మెన్ కి జరిగినప్పుడు అని నేను ఇంట్లో అన్నకు తిరిగి చూసిండు. అప్పుడు నేను అవ్వదు అనుకున్నా. ఎవరో అనుకున్నావా? తర్వాత తెలిసిందా చిరంజీవి గారని? డాడీ చెప్పారు. ఇప్పుడు చిరంజీవి గారి సెట్ లో షూటింగ్ చేసావు కదా అనిల్ మామతో, అప్పుడు ఎలా అనిపించింది? అంటే నువ్వు ఇక్కడ నుంచి అక్కడ దాకా పోయావు కదా. ఇప్పుడు యాక్చువల్ స్టేజ్ మీదే చేస్తారు, నీతో పిల్లలందరూ స్టేజ్ మీదే చేశారు. మిర్యాలగూడెం కాదే నేను అంటుంది, అది కాదు. అది మిర్యాలగూడెంలోనే ఉంది. ఫ్రెండ్షిప్ డే కాదమ్మా నేను అంటుంది. అది మిర్యాలగూడెంలో ఉంది అనిల్ మామ ఆఫీస్. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. కత్తి పట్టుకుని షూటింగ్ చేసావే, అది దాని గురించి. అందరూ స్టేజ్ మీద చేశారు, నువ్వు డైరెక్ట్ గా. అన్నా అది మిర్యాలగూడెం అనిల్ మామ. ఓకే, మిర్యాలగూడ ఫిక్స్. మిర్యాలగూడలోనే చేసావు. ఓకే, అక్కడ నాకు షూటింగ్ దాకా వెళ్ళి చేసావు కదా. అప్పుడు మీ డైరెక్టర్ సారు, కిషోర్ సార్ అందరూ పోయి తీసుకెళ్లారు కదా. అప్పుడు అక్కడ చేస్తున్నప్పుడు నాకు ఇప్పుడు ఏమనిపించింది, అది నేను అంటుంది. క్వశ్చన్ కి ఎంతసేపు పెట్టింది, ఆన్సర్ ఇప్పుడు చెప్పింది ఇది. అరే ఇంకోటి తెచ్చియండి రా, దానికి తెప్పిస్తున్నాను తింటాం అందులోకి చికెనే. సరే నేను అడిగిన దానికి చెప్పమ్మా. తిన్నావు కదా, తింటూ చెప్పు. ఇంకోటి తెప్పిస్తున్నారే కానీ నేను తింటున్నా కదా, నువ్వు చెప్పురా. ఇది మొహమాట పెట్టిద్ది ఏంటన్నా, తిన్నాకే చూద్దాని అంటుంది. రోజా గారు అది వాటర్ కావాలా? అరే బాటిల్ వాటర్ నాకు నిజంగానే వాటర్. నీకు రోజా గారు అంటే ఇష్టమా, నీళ్ళు గారు అంటే ఇష్టమా? ఏ ఫింగర్ బౌల్ కాదే ఇది, నువ్వు సూపర్ రా. ఫింగర్ బౌల్ అంటే దాంట్లో నిమ్మకాయ వేసి ఇస్తారు, ఇది తాగడానికి తెచ్చుకున్నా. దీంట్లో చెయ్యి ఎందుకు ముంచావు నువ్వు? సరే ఓకే చాలు చాలు, ఇప్పుడు చాలే. నన్ను అడుగుతావా? సరే అడుగు. చికెన్ వాళ్ళ అమ్మని ఏమంటారు? చికెన్ వాళ్ళ అమ్మనేమంటారు? చికెన్ వాళ్ళ అమ్మనేమంటారు తెలీదు. చికెన్ కీమా. చికెన్ కీమా ఎంత వచ్చింది? ఇదే వాళ్ళ చికెన్ వాళ్ళ అమ్మ. ఓకే ఓకే. చికెన్ వాళ్ళ నాన్నని ఏమంటారు? చికెన్ కీమా అన్నారు కాబట్టి ఇక్కడ చికెన్ నాన్న అంటారు. కాదు, చికెన్ కబాబ్. చికెన్ కబాబా? చికెన్ స్నానం చేస్తే ఏమైతుంది? ఇదైతే కరెక్ట్ చెబుతాను నేను. చికెన్ స్నానం తడిసిపోద్ది. కాదు, శవర్మా. చికెన్ శవర్మా. ఓకే ఓకే ఓకే. ఎంత తెలివి ఆడి నుంచి వచ్చింది నీకు? ఫ్రెష్ పీస్ తెప్పించా, తీసుకో. అమ్మా నాకు కూడా పీస్ తీసుకోవా? ఇరియా నాకు చికెన్ పీస్ తీసుకోవా? నేను తింటాగా. నీకది నాకు చాలు, నాకు వద్దురా. నాకు చాలమ్మా, ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. నీకది నాకు ఇది. మళ్ళీ తీసుకోటు లాగే. ఇప్పుడు చెప్పు, రోజక్క నీతో స్కిట్ చేస్తున్నప్పుడు చాలా బాగా మాట్లాడతారు కదా స్కిట్ అప్పుడు. నువ్వు చేసిన అన్ని స్కిట్లలోకి నీకు బాగా నచ్చిన స్కిట్ ఏది చెప్పు? శివగామి స్కిట్టా? రోజా గారు కూడా స్కిట్లు చేస్తున్నారు కదా మీతో కలిసి, మీకేమనిపిస్తుంది? సెట్ లో ఎలా ఉంటారు రోజా గారు మీతో? బాగా మాట్లాడతారు మీతో? ఏదో అనిల్ మామ అప్పుడు సెట్ లో నేను వచ్చినప్పుడు హాయ్ చెప్తారు, ఏం చేస్తున్నావు అంటున్నారు అంటారు. అప్పుడు ఏం లేదు అంటున్నా. ఆయన ఏం చేస్తాడు, నువ్వు ఏం లేదని చూద్దావా? సుధీర్ అన్న ఎలా ఉంటాడు సెట్ లో? సుధీర్ అన్న కాదు, సుధీర్ అంకుల్. సుధీర్ అంకులా? వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు అనుకో, నన్ను కొడతారు, నిన్ను కాదు. ఫ్రెండ్స్, సుధీర్ అంకుల్ సుధీర్ అన్నని నేను ఏమంటాను తెలుసా? ఏమంటావు? సుధీర్ అంకుల్. సుధీర్ అంకుల్ అంటావా? మరి అప్పుడు అన్న ఏమంటాడు? అదే సుధీర్ అంకుల్ ఏమంటాడు అప్పుడు? ఫీల్ అవుతారు. ఫీల్ అవుతారా? కాదు, అప్పుడు సుధీర్ అంకుల్ కి పెళ్ళి అయిపోయిందా? సుధీర్ అంకుల్ కి నీకెవరు చెప్పారు రా అన్నకి పెళ్ళయిందని? తెలుగు ఉందా? సుధీర్ అంకుల్ కి సారీ సుధీర్ అన్నకి పెళ్ళయిందని నీకు ఎలా తెలుసు చెప్పు? అంటే దాంట్లో బాగోదమ్మా.
మంట పడుతుందా? ఓ బాగుంటుందా? తిని సార్. కాదు వేరుగుంది. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఇప్పుడు చల్లబడిందా? లేదు వేరుగునే ఉంది. అయితే నేను కొంచెం ఇది మొత్తం తినేస్తాను. పాలు ఇది రైసా? రైస్. ఇది ఓ అది తింటావా? అమ్మ రైస్ కూడా తినమ్మా, రైస్ బాగుంది. వద్దు, నాకు ఇదే కావాలి. మీద పడేసుకోకుండా తింటావా? జాగ్రత్త, కొంచెం కొంచెం. అయ్యో నా హెయిర్. ఒక నిమిషం అన్న, ఒక ప్లేట్ ఇస్తా ఉన్నాం. టిష్యూ టిష్యూ కాదు, చూస్తా ఉండు. అన్ని టిష్యూతో పోదు, ఓడుతుడు తర్వాత పెట్టుకుంది. అందుకని అన్ని టిష్యూలు కావాలని ఇది ఒకటి పారేసి, అయ్యో మొత్తం తుడుచుకో పారేసి ఇవి కొన్ని కరించుకుంటాను. సరే దాచిపెట్టు, మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ కడుక్కుందాం. అబ్బా నా హ్యాండ్ లోపల వేసుకుంటాను. అది నీకేం అడ్డు రావట్లేదమ్మా. ఆ ప్లేట్ ఏమన్నా చెప్తా, నువ్వు ఎట్లా పెట్టుకోవాళ్ళు. అది చీకరేదో అంటుకున్నాయి. ఏం కాదులే. ఓకే. అయ్యో ఎందుకంటే ఈసారి చికెన్ ఫ్రెండ్స్. ఇప్పుడు తిని ఎట్లా ఉందో చెప్పేది. అబ్బా ఏమన్నా ఐస్ క్రీమ్ తింటా? దీని లోపల నాకు ఒక ఐస్ క్రీమ్, నాకు ఒక జ్యూస్, నాకు చాక్లెట్ జ్యూస్ కావాలి. చాక్లెట్ జ్యూస్ ఐస్ క్రీమ్ ఒక అట్లా చెప్పు. చాక్లెట్ జ్యూస్. రేపు స్కిట్ ఉందంట, మరి తింటే జలుబు చేసిద్ది. అమ్మ నీకు చాక్లెట్ ఐస్ క్రీమ్ పెట్టొద్దు, దాన్ని ఏం చేద్దాం? అమ్మకి చెప్పండి తినేద్దామా? ఐస్ క్రీమ్ తినొద్దు కానీ. ఐస్ క్రీమ్ తినకూడదా? ఐస్ క్రీమ్ పెట్టొద్దు, చెప్పొద్దు. మరి ఏం చెప్పను? జ్యూస్ చెప్పనా? నాకు ఏం కావాలంటే చాక్లెట్ జ్యూస్. చాక్లెట్ జ్యూస్ ఏంట్రా? చాక్లెట్ జ్యూస్ ఉందా? చాక్లెట్ జ్యూస్, చాక్లెట్ జ్యూస్ ఉంటా? చాక్లెట్ జ్యూస్ అంటే ఏంటి? చాక్లెట్ జ్యూస్ అంటే చాక్లెట్ జ్యూస్ ఉంటుంది కదా, ఆ అప్పుడు దాన్ని చాక్లెట్ ని జ్యూస్ లో కలిపితే చాక్లెట్ జ్యూస్ అంటారా? చాక్లెట్ పాలు కావాలి నాకు. చాక్లెట్ పాలా? అంటే చాక్లెట్ పాలు కలిపితే చాక్లెట్ పాలా? తెప్పిస్తాలే. నీకు రోజా గారు ఇష్టమా, అనిల్ మామ ఇష్టమా? అనిల్ మామ. అనిల్ మామ ఎందుకురా? ఎందుకంటే అనిల్ మామ అన్ని సినిమా చేశారు కదా. ఒకటి శివగామి చేసిండు. శివగామి అంటే బాహుబలి వాళ్ళ మమ్మీ. బాహుబలి అనిల్ మామ ఎక్కడ చేశాడు రా? కాదు, అనిల్ మామ కాదు చేసింది. చూసామేమో. అనిల్ మామ చేసిన మూవీస్ చూసావా నువ్వేమన్నా? ఏ మూవీస్ చూసావా అనిల్ మామయ్య? సంక్రాంతికి. సంక్రాంతికి వస్తున్నావు చూసావా? నచ్చిందా నీకు? వెంకీ సార్ వాళ్ళందరూ చేసింది బాగుందా? థియేటర్ లో చూసావు ఆ సినిమా? నువ్వు ఏ టైం పడుకుంటావు రోజు? అమ్మా. మీ అమ్మ ఎందుకు? అమ్మా తింటంలే, అమ్మ తింటంలే. నువ్వు చెప్పు, ఏ టైం పడుకుంటావు రోజు? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. 10కి 10:30కి ఎప్పుడన్నా అనుకుంటా. బిగ్ బాస్ రాడు. బిగ్ బాస్ రాడన్నా. బిగ్ బాస్ ఫ్యాన్ అంటే ఇందాక వెళ్తానంది. నువ్వు బిగ్ బాస్ పిలిస్తే పోతావా? ఇదిగో నన్ను బిగ్ బాస్ లో చూసి అన్నావు కదా, నాతో పాటు ఇంకెవరున్నారు చెప్పు పక్కన? మీ అమ్మ, మీ నాన్న. అది మా ఇల్లు, మా అమ్మ నాన్న ఉండడానికి. బిగ్ బాస్ హౌస్ లో నాతో పాటు ఇంకెవరున్నారు? మీ అమ్మ, మీ నాన్న, మీ చెల్లి, మీ భార్య. నాకు ఇంకా పెళ్లి కాలేదమ్మా. కాలేదు, చేసుకుంటా. ఇగో పెళ్లి ఉంటే ఇది ఉంటది. ఉంటే ఉండదు మనకు. అది నన్ను బిగ్ బాస్ లో చూసావు లేదు నువ్వు? చూస్తా. అప్పుడు హౌస్ లో ఇంకెవరున్నారు నాతో పాటు? ఈ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరైనా తెలుసా నీకు? నేను ఒక్కనే తెలుసు. ఎట్లా తెలుసు? మీ నేను చూసినట్టు అయితే చూడలేదు నువ్వు? చూసాను. నీకు స్కిట్లు ఎవరు ప్రాక్టీస్ చేస్తారు? మీ అమ్మ. నీ స్కిట్లు ఎవరు రాస్తారు? ప్రాక్టీస్ మీ అమ్మ చేపిస్తారా? ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తున్నారు కదా, ఇద్దరు కానీ ఇప్పుడు బయటికి వెళ్తుంటే జనాలు అందరూ గుర్తుపడుతున్నారు నిన్ను. ఏమంటున్నారు గుర్తుపట్టి? నీకు డ్రామా జూనియర్స్ లో ఎవరంటే బాగా ఇష్టం? అనిల్ మామ. అనిల్ మామ ఎందుకు? చిరంజీవి గారి సినిమాలో పీడతా అన్నారనే చేస్తున్నావు సినిమాలో? చేస్తున్నా. ఫస్ట్ ఇవన్నీ తిన్నాక ఫస్ట్ ఎన్ని తిన్నా మాట్లాడదాం అంటావు.
నువ్వు తినిస్తాను నేను తింటా. ఇస్తాను ఎందుకు? తూచుకో ఒకసారి హ్యాండ్ ఇంకా అవ్వలా నాది. ఒకసారి తూచుకో ఇంకో ఇక్కడ కూడా తూచుకో అన్న మొత్తం ఇక్కడ కూడా కింద కింద సరే తుడిచేసి చెప్పు. ఇక్కడ నువ్వు స్పూన్ తో తిను. ఇన్స్టాగ్రామ్ ఉంది కదా నీకు, ఇన్స్టాగ్రామ్ వాడతావు నువ్వు? ఎవరి ఫోన్లో తీసుకొని వాడతావు నువ్వు? అమ్మమ్మ. మీ అమ్మమ్మ ఫోన్ నీదే, నీ ఇన్స్టా పెట్టేసుకుని నువ్వే వాడేస్తుంటావు దాంట్లో. ఓకే ఇప్పుడు అర్థం కాదు. ఏమవుతుందిరా? డాన్స్. నీకు డాన్స్ వచ్చా? జీన్స్ వచ్చు. పాటలు వచ్చా నీకు? వచ్చు. ఒక పాట పాడు. దింపు నేను పాడతా. దింపితే ఎందుకు పాడతా? పాట నేను పాడు. చెప్పులు ఎందుకురా? కావాలి. పాటలు పాడతాను, చెప్పులు ఎందుకు? అన్న చెప్పులు ఇస్తావా? నేను ఇస్తాలే ఉండు. ఎక్కడ ఉన్నాయి? అదే మాడదా పోయి పాటలు పాడడానికి చెప్పులు ఎందుకు? ఏమైతుంది? అగ్గిపుల్ల లాంటి అరపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోనూ నీకు నేను తీసిపోను, నా సంగతి ఏంటో తెలుసుకోవా పోను పోను, అచ్చమైన పల్లరాని పిల్ల నేను, పచ్చి పెరగాని పీల్చి పెరిగినాను, ఏది కోరి గిల్లి కజ్జా పెట్టుకోను. నిన్ను చూస్తే గిల్లకుండా ఉండలేను. హై 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 చూస్తే గిల్లకుండా ఉండలేను. హై హై హై. సూపర్ క్లాస్ పాడు రా అమ్మాయి. పాడు. అమ్మా అమ్మా నీవెన్నలా నిత్యం నాపై ఉన్నారిలా. మళ్ళీ ఒకసారి. అమ్మా అమ్మా నీవెన్నలా నిత్యం నాపై ఉన్నారిలా. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగా పాడు. అయితే మరి డాన్స్ కూడా చూపిస్తావా? ఇక్కడే దిగితే కనపడవు, ఇక్కడే. అమ్మా అక్కడ కనపడదురా. అరే కెమెరా దింపుతానికి. చాలు చాలు చాలు, నీకు సూపర్ బాగా వచ్చింది. క్లాప్స్ కొట్టేసాం, ఆపేసాయి. ఇంకా కొట్టేసా గుడ్డా. ఇప్పుడు ఏం తింటావు చెప్పు నువ్వు? ఇంకా అయిపోయిందా? పెరిగన్నం తింటావు? కలర్ రైస్ ఏమన్నా వద్దు. చాలా కడుపు నిండిందా? నాకు ఇప్పుడు ఏం కావాలంటే చాక్లెట్ జ్యూస్. చెప్పానమ్మా వస్తుంది. అంతవరకు మనం మాట్లాడుకుంటాం. అంతవరకు మాట్లాడుకుందాం మనం. ఇటు తిరిగి మరి కెమెరా మాట్లాడాలి. ఇటు నుంచో హ్యాపీ, ఇక్కడ నుంచో దీని మీద కూర్చో. అది కూర్చో హ్యాపీగా. అసలు నీ పేరేంటి? కింద నుంచి మాట్లాడుతున్నావు కదా. టేస్టీ చెప్పు. టేస్టీ తేజ. టేస్టీ తేజ కదా. మరి ఫుల్ నేమ్ ఏంటి? టేస్టీ తేజనే. మరి నీ మధ్యలో ఏమొస్తుంది? మధ్యలోనా? పట్టు వచ్చింది. ఏమొచ్చింది? ఇక్కడ ఏమొస్తుంది? పట్ట ఏం రాదు, ఇదే ఉంటుంది. ఓపెన్ చేస్తుంది. ఎందుకమ్మా? ఏముండదు లోపల, ఖాళీ డొల్ల. ఏం లేదు. ఇగో ఏముంది అన్న, అది సర్లే కానీ మనం ఫస్ట్ నుంచి చేద్దామా? ఫస్ట్ నుంచి చేద్దామా? నేను తినలేను మళ్ళీ నేను తినలేను. సరే ఫైనల్ గా ఇదిగో నీకు ఫుడ్ ఎలా ఉంది చెప్పు. నా ఫుడ్? నీ ఫుడ్ కాదు, తిన్నావు కదా ఫుడ్. ఎలా అనిపించింది ఇక్కడ? బాగుందా? ఈ రెస్టారెంట్ పేరు చెప్పేంటో? మిసాల్ రాజ్ మిలిటరీ హోటల్. మిసాల్ రాజ్ మిలిటరీ హోటల్ ఫుడ్ ఎలా ఉంది చెప్పు. అలాగే సూపర్ ఉంది. సూపర్ ఉంది. ఎందుకు? ఒక్క పిల్లతోనే నా వల్ల కావట్లేదంటే డ్రామా జూనియర్స్ లో అంతమంది పిల్లలతో వీళ్ళు షూటింగ్ ఎలా చేస్తున్నారు అని నాకైతే అర్థం కావట్లా. సీరియస్లీ బేసిక్ గా నేను ఫస్ట్ టైం అండి ఒక చిన్న పిల్లతో వీడియో చేయడం. ఆల్మోస్ట్ 200 నుంచి 300 వీడియోల దాకా చేశాను. ఈ వీడియో సరదాగా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఏరియా నా టేస్టీ తేజాకి వచ్చినందుకు. చెప్పమ్మా. అన్న ఒకసారి ఆ సాంబార్ రైస్ టేస్టీ తేజ ప్లేట్ లో కాదా? కాదు, నీ ముఖంలా. ఎందుకు నామకాన్ని ఎందుకు నువ్వు? ఒక్క స్పూన్ సాంబార్ రైస్ పెడతానమ్మా నీకు. టేస్ట్ బాగుంటది. చూడేలా ఉంది,
చాలు 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 ప్లేట్ పెట్టేసి వద్దు నాకొద్దు నువ్వు తినేసి నాకే పెట్టుకుంది నీకు కాదు. సీరియస్లీ బేసిక్గా ఒక పిల్లతో వీడియో చేయడానికి నాకు ఎట్లా ఉందంటే, వాళ్ళు డ్రామా జూనియర్స్ లో అంతమంది పిల్లలు దగ్గర 20 నుంచి 30 మంది ఉంటారేమో నాకు తెలిసి. అంతమందితో వీడియోలు వాళ్ళు షూట్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఆల్మోస్ట్ సీజన్ 8 దాకా సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతుంది జీ తెలుగులో. అండ్ నెక్స్ట్ సీజన్లో ఇదిగో నిన్ను ఈ సీజన్లో ఊరికినే వాడారు. ఊరికినే అంటే సెన్స్ నువ్వు కాంపిటీషన్ కాదంట కదా, నెక్స్ట్ సీజన్కి నువ్వు కాంపిటీషన్గా రావాలి. రెడీయా? ఈసారి పోటీ ఇస్తావు నువ్వు వాళ్ళందరికీ. ఇస్తా. ఈసారి పోటీ చెప్పమ్మా. ఈ వాటర్ ఉంది కదా, సరే బాటిల్ ఆ స్పూన్ ఇది స్పూన్ కాదు ఫోర్క్. ఫోర్క్ కాదు ఫోర్క్. ఫోర్క్ ఏదోలే. ఇగో ఇట్లా 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 చేస్తే మనం ఇలా బాటిల్ స్క్వీజ్ ఛాలెంజ్ చేద్దాం. ఈ వీడియో అయినాక చేద్దాం. బయట చేద్దాం. బయట చేద్దాం, ఎందుకు లోపల పడిపోద్ది కదా. సరే బయట చేద్దాం, కూల్ వదిలేసి. దానండి సీరియస్లీ జీ తెలుగు ఇలాంటి మంచి వాళ్ళు ఇంకా చేయాలి. ఇలాంటి చిత్ర పిడుగులు ఎంతో మందిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. ఒకసారి నువ్వు బయటికి ఎప్పుడు వస్తావు? ఏ బయటికి రా? కార్ పార్కింగ్ ఉంది కదా, అప్పుడు ఎప్పుడు వస్తావు? ఇది అయిపోగానే వెళ్ళిపోదాం కలిసి అందరం. 5 నిమిషాల్లో వెళ్ళిపోదాం. 5 minutes. నా కార్లోనా? నీ కారు కాదు, నా కార్లోనే పోదాం. నీ కార్లో పట్టినా నేను. పట్టుతా. అయితే తీసుకెళ్తావు, మీ ఇంటికి తీసుకెళ్తావా? తీసుకెళ్తా. మరి ఏం పెడతావు మీ ఇంటికి తీసుకెళ్ళి? నాకు ఏమైనా పెడతా. సాంబార్ రైస్ ఉంది. ఏడే ఉంది కదా సాంబార్ రైస్. ఇగో మా ఇంట్లో ఏముందో చెప్పనా? చెప్పు. అమెరికా చాక్లెట్ ఉంది. అమెరికా చాక్లెట్ ఉన్నాయా? వస్తా. వన్స్ అగైన్ జీ తెలుగు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. ఇక్కడ ఏం కాదు. ఉండరా, క్లోజ్ చేద్దాం వీడియోని, తర్వాత మాట్లాడుకుందాం మనం. అండ్ ప్రతి సీజన్ ఇలాంటి సక్సెస్ రావాలి. ఇప్పుడు దాకా జరిగిన సీజన్ అన్నింటిలో కల్లా వన్ ఆఫ్ ద ఇప్పుడు దాకా చేసిన 8 seasons లో ద బెస్ట్ సీజన్ గా ఇది నిలిచింది. ఇక నెక్స్ట్ సీజన్స్ కూడా దీనికి మించి ఉండాలని చెప్పి ఇట్లాంటి వాళ్ళు ఇంకో స్ట్రా అంటే ఇస్తారు. ఏరియా లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది మనకి ఎంటర్టైన్మెంట్ పంచవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లా రాదురా అమ్మా, అట్లా రాదు తల్లి. ఒకసారి థ్యాంక్ యూ జీ తెలుగు అని చెప్పేసి మనం ముంచేద్దాం. థ్యాంక్ యూ జీ తెలుగు. ఎందుకు? ఎందుకంటే మీరు నాకు మంచిగా ఇస్తున్నారు కదా, అందుకని. ఏమిస్తున్నారు మంచిగా? ఓకే, నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో కలుస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. బై. ఇదిగో చెప్పనాలకి నేను జీ తెలుగులో వస్తాను, నన్ను తప్పనిసరిగా అందరు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ అని బై చెప్పి అందరికి. నేను జీ తెలుగులో వస్తాను, మీరు అందరు తప్పకుండా చూడండి. ఎందులో వస్తావు జీ తెలుగులో? ఎందులో వస్తావు జీ తెలుగులో? డ్రామా యూనిట్ జీ తెలుగులో వస్తాను. థ్యాంక్ యూ. బై. థ్యాంక్ యూ. బై. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో వచ్చేద్దాం. అండ్ ఈ వీడియో నాకు చాలా అంటే చాలా స్పెషల్. ఇన్ని వీడియోస్లోనే ఇదే ఫస్ట్ టైం ఒక చిన్న పిల్లతో చేయటం. నాకు కూడా చాలా అంటే చాలా సరదాగా ఉంది. ఏదో మన ఇంట్లో పిల్లతో ఆడుకుంటున్నట్టుంది నాకైతే. అయిపోలేదురా, ఉంది. సరే ఓకే అండి, ఇట్ని అమ్మాయితో తాగిచ్చేసి వెళ్ళిపోతాం ఇంటికి. థ్యాంక్ యూ సో మచ్. బై. ఈ అడ్రస్ మన మీసాల రాజు మిలిటరీ రెస్టారెంట్ మన కాజాగూడలోనే ఉంది. దీనికి సంబంధించిన అడ్రస్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఫుడ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఇది కాకినాడ వాళ్ళది బేసిక్ గా. ఇక్కడ మనకి మిక్స్డ్ పులావ్ అయితే నా వన్ ఆఫ్ ద ఫేవరెట్. అండ్ పాప అమ్మ నీకు ఇది నచ్చిందా? మరి తినకుండా సగం పక్కన పెట్టేవింది, ఎక్కువైపోయిందా? కారమైందా? ఓకే నేను తినేస్తాలే. దానండి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోతో కలుస్తా. బై చెప్పాయి. నువ్వెందుకు వస్తావు ఇంకో వీడియోలో? నువ్వు శనివారం జీ తెలుగులో వస్తా అని చెప్పు. నేను శనివారం జీ తెలుగులో వస్తాను. అంతే. బై చెప్పే ఇంకా.